అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడుకోండి. మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది. ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మనసులో శాంతిని అనుభవిస్తారు. క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి యొక్క సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. ఈ రోజున ఒక స్త్రీ మీ జీవన ప్రయాణంలో కీలక మార్పులకు కారణమవుతుంది. ఆమె ద్వారా మీరు కొత్త అవకాశాలను కనుగొంటారు. ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు. ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది. అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు. ఈ రోజు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు. మీరు మీ ఆనందం గురించి కూడా ఆలోచించాలి. మీరు శాంతి కోసం యోగా, ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. మీరు అనవసరంగా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి. ఈ రోజు మొత్తం మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. చాలా కాలం తర్వాత మీ అత్తమామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. కష్ట సమయంలో మీరు బంధువుల నుండి మద్దతు పొందుతారు. వినోద కార్యక్రమాలు చేపడతారు. ఆందోళన అలాగే ఉంటుంది. వ్యాపారస్తులు డబ్బు లావాదేవీల గురించి ఆలోచించాలి, లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు. ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.